బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి చెంత మరొక బిగ్ స్కామ్ బయటకొచ్చినట్టుగా తెలిసింది. గతంలో మరొక కల్తీ నెయ్యి లడ్డూలు ఆల్రెడీ అక్రమ కేసులు నడుస్తున్నని తెలుస్తూనే ఉంది. మరి శ్రీవారి మళ్ళా ఒక్కొక్క స్కామ్ బయటకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ స్కామ్ ఏంటి? అసలు ఎన్ని కోట్ల వరకు నష్టమొచ్చింది? అసలు ఏం జరిగింది? శ్రీవారి దగ్గర అంత నష్టం ఎలా వచ్చింది? ఆల్రెడీ కొనసాగుతున్న లడ్డు, పారకాని వాటి మీద ఆల్రెడీ నడుస్తున్నా కూడా మళ్ళొక స్కామ్ అసలెందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? అంటే ఒక క్లాత్ అంటే ఆయన కప్పే సిల్క్ క్లాత్‌లో వచ్చిన రూ. 100ది రూ. 1,400 చెప్పినట్టుగా 54,00,00,000 స్కామ్ చేసినట్టుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మా ప్రతినిధి దుర్గా గారున్నారు. దుర్గా గారు చెప్పండసలు ఏం జరిగింది? 54,00,00,000 అక్రమంగా స్కామ్ అని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి? రైట్ వంశీ. మరి మొత్తానికి చూసినట్లయితే టీటీడీకి సంబంధించి మరి గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం. కొన్ని స్కాములు బయటపడుతున్నాయంటూ కూడా మరి వార్తా కథనాలు మనం కూడా వేసాం, అదేవిధంగా ప్రసారం చేశాం. అయితే తాజాగా మరి మరొక కొత్త భారీ స్కామ్ బయటపడింది. ఇందులో భాగంగా మరి 54 కోట్ల రూపాయలు దోచుకొని దాచుకున్నారు సదరు కాంట్రాక్టర్ అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే మరి లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించిన మరి స్కామ్ కానీ, అదేవిధంగా మరి ఇటీవల కాలంలో పరకామణికి సంబంధించిన మరి స్కామ్ కానీ మనం చూసాం. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో మరి మన శ్రీ వెంకటేశ్వరుని యొక్క పేరు కూడా మరి బదనాం చేసేలాగా కాంట్రాక్టర్లు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా చేతివాటం చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూపించిన వాటిల్లో విఆర్ఎస్కే అనే సంబంధించిన కాంట్రాక్టర్ తను సప్లై చేసిన మరి దుపట్టాలు ఏవైతే ఉంటాయో, అంటే విఐపిగా వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో విఐపిగా వచ్చిన భక్తులకి, అదేవిధంగా బ్రేక్ దర్శన్ ఇచ్చే భక్తులకు కూడా మరి రంగనాయక మండపం దగ్గర, తిరుమలలోని రంగనాయక మండపం దగ్గర వాళ్ళకి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. వేద ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత పండితులతోటి ఆ కండువాను మెడలో గౌరవంగా సాధారణంగా వారికి కప్పి వారికి గౌరవించడం జరుగుతుంది. ఇప్పుడైతే సాధారణంగా ఇప్పుడు ఆ దుపట్టాలోనే వారికి మెడలో వేసే దుపట్టాలోనే అత్యంత కీలకమైనది పరువు ప్రతిష్టకు సంబంధించింది. ఏకంగా మరి టీటీడీకి సంబంధించిన పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం ఇదని తీసుకోవచ్చు. గౌరవప్రదంగా వచ్చిన విఐపి మెడలో కానీ, లేదా విఐపి బ్రేక్ దర్శనం తీసుకున్న భక్తుల మెడలో కానీ వేసే మరి దుపట్టా ఏదైతే ఉంటుందో ఆ కండువాని పాలిస్టర్ తోటి తయారు చేయడం, అదేవిధంగా అత్యంత నాసిరకంగా, అంటే రూ. 100 కూడా ఖర్చు చేయని, రూ. 100 కూడా విలువ చేయని ఆ దుపట్టాను సప్లై చేయడం జరిగింది. సో సదరు కాంట్రాక్టర్ కంపెనీ. దుర్గా గారు, స్కామ్ బయటికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు బయటికి? ఈ స్కామ్ ఇంత జరుగుతుందని? రైట్. అంటే మరి ఇప్పుడు లోపల విజిలెన్స్ అంటూ మనకి ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది వంశీ. విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు విజిలెంట్గా ఉంటున్నారు. కానీ నేరాలు ఘోరాలు జరిగేటప్పుడు మాత్రమే విజిలెంట్గానే ఉంటున్నారు. కానీ వాటిని అదుపు ఆపు చేసేలాగా, వాటిని స్టాప్ చేసేలాగా మరి పసిగట్టలేకపోతున్నాయి. ఎట్టకేలకు మరి కొన్ని లీకేజీల ద్వారా కొన్ని సమాచారం వచ్చిన మేరకు విజిలెన్స్ అధికారులు కూడా మరి ఒకసారిగా జూలు దులుపుకొని ఒకసారి ఆ వ్యవహారంలోకి దూకుతున్నారు. అంతేకాని అప్రమత్తంగా ఉండకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. విజిలెన్స్ అంటూ ప్రతి శాఖకి ఒక ఉంటుంది. ప్రతి గుడికి కూడా విజిలెన్స్ ఉంటుంది. ఇక్కడ విజిలెన్స్లో వందలాది మంది, వేలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నా కూడా మరి వాళ్ళంతా విజిలెంట్గా లేరని చెప్పుకోవచ్చు. అయితే వారికి అందిన లీకేజ్ ఏదైతే ఉందో మరి కొంతమంది భక్తులు కానీ, అదేవిధంగా మరి కొంతమంది విఐపీలు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఇచ్చారన్న వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఆ మేరకు దాన్ని తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ అధికారులు దాన్ని మరి పట్టించుకొని మరి ఆ క్రమంలో దాన్ని ఏసీబీ అధికారులకు కూడా మరి విచారణ నిమిత్తం అప్పగించినట్టు తెలుస్తుంది వంశీ. ఇంకా అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? 1 ఇయర్ నుంచా? లేకపోతే ఇప్పుడొచ్చిన వెలుగులోకి వచ్చిన భారీ స్కామా? ఎప్పటి నుంచో జరుగుతున్న భారీ స్కామా ఇది? రైట్. అంటే దాదాపుగా చూసినట్లయితే 2015 నుంచి 2025 వరకు, అంటే 2015 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ధారాఘాటంగా నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరి తాజాగా అదే కంపెనీకి మరొక 15,000 దుప్పట్లు మీన్స్ కండువాలను కూడా, మరి శ్రీవారి కండువాలను కూడా 15,000 కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి అంటూ కూడా అదే కాంట్రాక్టర్కి మళ్ళీ ఇంకో 15,000 ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఏసీబీ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. సో ఇదే మేరకు బెంగళూరులోని మరొక వేరే స్టేట్కి పంపించినప్పుడు 2 శాంపిల్స్ని పంపించినప్పుడు శాంపిల్స్ ల్యాబ్స్లో కూడా కొన్ని పరీక్షలు చేసిన అనంతరం ఇందులో ఉండవలసింది మల్బరీ పట్టు కాదు, మల్బరీ సిల్క్ కాదు, కేవలం పాలిస్టర్ మాత్రమే ఇందులో ఉపయోగించడం జరిగింది. పాలిస్టర్ తోటి తయారు చేసినవి మాత్రమే ఇక్కడ వాడటం జరుగుతుంది అంటూ కూడా మరి ఏసీబీ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా చేసిన సమాచారం తెలుస్తుంది. రూ. 100 కూడా విలువ చేయని వాటిని
మరి విఐపి బ్రేక్ దర్శనంకి వచ్చిన భక్తులకు మెడల్లో వేస్తూ మరి కీర్తి ప్రతిష్టలను అదేవిధంగా టీటీడీకి సంబంధించిన కీర్తి ప్రతిష్టలను కూడా అప్రతిష్ట పాలు చేసేలాగా చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి వంశీ వారి మీద. దుర్గా ఇప్పటి వరకు ఎవరైనా అధికారులను ఎవరినైనా అరెస్ట్ చేయడం జరిగింది, ఎవరైనా అనుమానించడం జరుగుతుందా దుర్గా గారు? రైట్. అంటే మరి దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ మరి బిఆర్కే నాయుడు మరి రంగంలోకి దిగిన పరిస్థితి. అదేవిధంగా ఆయన యొక్క సభ్యుల స్థాయితో కూడా మొత్తం ఆయన యొక్క కృషి మేరకు ఈ యొక్క విషయాన్ని కూడా బయటికి తీసుకురావడంలో మరి బిఆర్కే నాయుడు యొక్క ప్రధాన పాత్ర ఉంది. సో ఆయన ఆధ్వర్యంలోనే మరి ఇవంతా ఇప్పుడు జరిగిన అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఏసీబీ కూడా ఈ కేసు నమోదు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి బిఆర్కే నాయుడు అండ్ మరి పాలక మండలి సభ్యులు కూడా వారి యొక్క సహకారం ఇందులో ఉంది. అంటే స్కామ్ చేయడానికి ఎవరైతే పురుగొల్పుతున్నారో వారు ఎవరు, ఎక్కడి నుంచి స్కామ్ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మూలాలు స్టార్ట్ అయినాయి, ఏ కంపెనీ ఏ విధంగా ఎప్పటి నుంచి చేస్తోంది అన్న విషయాలను కూడా టీటీడీ చైర్మన్ బిఆర్కే నాయుడు కూపిలాగుతున్నారు వంశీ. ఓకే దుర్గా, థ్యాంక్ యూ. చూశారు కదా, మీరేమనుకుంటున్నారో. శ్రీవారి దగ్గర ఆల్రెడీ చాలా స్కామ్లు, 2 స్కామ్లు బయట ఉన్నాయి, ఇంకొక స్కామ్ కూడా బయటకు రావడం జరిగింది. సో మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.